బాబోయ్ బాబోయ్ ఆపే బాబోయ్, ఏంది భయ్యా ఈ దరిద్రం చూసి అయితే పారిపోవాల్సి వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక మలయాళం మూవీ చూసి ఇంత వరస్ట్గా తీయగలరా, ఇంత గొప్ప గొప్ప కళాఖండాలను కూడా వదలగలరా అనిపించింది నాకు. ఎందుకంటే పర్సనల్గా మలయాళం రైటింగ్స్కి కొంచెం నేను అభిమాని అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు స్లోగా రాసిన బట్ రైటింగ్ వైజ్ కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళని ఏం లేపట్లేదు నేను ఇప్పుడు. మీకు వాళ్ళంటే రుచి అని చెప్పి అలాంటి కామెంట్లు చేయకండి, జస్ట్ నేను చెప్తున్నా అంతే. అలాంటి ఇండస్ట్రీ నుంచి మంచి కళాఖండం అయితే వదిలేరు. ఏ మూవీ గురించి మాట్లాడుతాను మీకు అర్థమై ఉంటుంది కదా. మూవీ నేమ్ వచ్చి సింహగర్జన, అంటే టైటిల్ అది కాదు, గర్జన్ పేరే టైటిల్గా పెట్టారు GRRR అని చెప్పి. దాన్ని మనం ఎలాగో పలకడం సింహానికి సాధ్యం, అది అందుకే సింపుల్గా చెప్తున్నా సింహగర్జన అని. ఇది ఒక కామెడీ సర్వైవల్ డ్రామా భయ్య. డిజ్నీ హాట్‌స్టార్లో తెలుగు డబ్బెడ్ వెర్షన్లో రిలీజ్ అయింది 2 hours రన్ టైంతో. ఇక ఓవరాల్గా ఎలా ఉందంటే, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్య, అస్సలు నాట్ వర్త్ ఇట్. నేనైతే ట్రై చేయొద్దని చెప్తా. నేను ఆల్రెడీ 3 days లేట్గా రివ్యూ ఇస్తున్నా. మీరు ఈ పార్టీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. నాకైతే నాట్ వర్త్ ఇట్. స్టోరీ ప్లాట్ అంత చెప్పుకోవడానికి ఏం లేదు. లవ్ స్టోరీలో చిన్న ప్రాబ్లమ్స్ రావడం వల్ల మన హీరో వచ్చి ఫుల్గా తాగేసి జూలో ఉన్న సింహపు డెన్నోలోకి ఎంటర్ అవుతాడు. దాని తర్వాత ఏం జరిగింది, కాపాడారా లేదా అన్నదే స్టోరీ భయ్య. నాకు నచ్చినవి జస్ట్ పాజిటివ్ చెప్తా. సింహందే VFX కొంచెం బాగుంది భయ్య. కొన్ని దిక్కులు బాగాలేదనుకో, బట్ దే ట్రైడ్, నచ్చింది. అండ్ సెకండ్, పర్ఫార్మెన్సెస్ వైజ్ బాగా యాక్ట్ చేశారు. ఇక నెగిటివ్స్ వచ్చేస్తే స్టోరీ థిన్ లైన్ స్టోరీ, ఎగ్జిక్యూషన్ అస్సలు బాగాలేదు. కామెడీ సర్వైవల్ డ్రామా అన్న కామెడీ ఆస్పెక్ట్స్లో ఫెయిల్ అయిపోయారు. కామెడీ అనుకోవాలా, పిల్లలకు కూడా నవ్వు వస్తుందో లేదో డౌట్ ఏమన్నా నాకు. సర్వైవల్ విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అయ్యా. ఇంకా డ్రామా అంటారా, మలయాళం ఇండస్ట్రీ గురించి తెలిసిందే కదా, డ్రామాను బాగా సాగదీస్తారు. ఇందులో కూడా అదే చేశారు. బట్ ఈసారి బాగా గట్టిగా ఫెయిల్ అయ్యారు భయ్య ఆ విషయంలో. 3 ఆస్పెక్ట్స్లోనూ సినిమా అయితే ఏది మెప్పించలేకపోయింది. అండ్ నాకు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు భయ్య. సింహాన్ని సింహంలా చూపించలేదు, అదేదో సింహం బొమ్మలా చూపించారు దాన్ని. అసలు అడవికి రాజుని కాస్త ఆట బొమ్మని చేస్తారు, అలా చూపించారు మూవీలో. ఓ పక్కన హీరో సింహపు డెన్లో చేసే సీన్స్ కానీ, బయట హీరోయిన్ చేసే సీన్స్ కానీ, ఈ జనం చేసే సీన్స్ కానీ, ఆ కాపాడ్డానికి చేసే పనులు కానీ, అన్నీ డంబగా ఉంటాయి భయ్య. ఏది కూడా మిమ్మల్ని మెప్పించలేదు. ఫుల్ అన్ఇంట్రెస్టింగ్ వేలో మూవీని తీసుకెళ్లారు. మీకు ఎలా అయితే తీస్తే నచ్చదో అలాగే తీసుకెళ్లారు మూవీని. ఇంక మ్యూజిక్ ఇవి అన్నిటి గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకైతే మూవీ ఏం నచ్చలేదు భయ్య. మలయాళం నుంచి ఎంత కళాఖండం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సింహగర్జన చూద్దామని వెళ్తే పిల్లలు వినిపించారు, అది కూడా అంత గొప్పగా లేదు. మీకు ఎలా అనిపించిందో మూవీ చూసుంటే కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోయి ఉంటే నేను ఏ మూవీని ఇంత కమ్మదొబ్బను, కొంచెం సపోర్ట్ చేస్తా వెళ్ళి చూడమని. బట్ నేను ఇదైతే అంత సజెస్ట్ చేయను భయ్య. మీకు టైం ఉంటే ఖాళీగా ఉంటే వెళ్ళి ట్రై చేయండి, తోడుకుంటూ ఫార్వర్డ్ చేసుకుంటూ చూడండి, మీకే అర్థమవుద్ది నేను ఎంత నెగిటివ్గా చెప్పాను అన్నది. రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.